నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను నవ్య బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బోడుప్పల్లో అంబేద్కర్ విగ్రహానికి జ్ఞానమాల మల్లు స్వరాజ్యం ఆత్మకు శాంతి చేకూరాలన్న వక్తలు విద్యా నిగూఢధనమన్న ఎమ్మెల్సీ సురభి వాణిదేవి అనాథ విద్యార్థి గృహంలో ఘనంగా శోభన్ బాబు 20వ వర్ధంతి బొప్పూడి రైతులకు న్యాయం చేయాలన్న నవతరం పార్టీ గుంటూరు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం నాసిరకం మద్యం సరఫరాపై టీడీపీ ఆగ్రహం కర్లపాలెంలో మహిళలతో కలిసి మద్యం పారబోక ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే అంబేద్కర్ ఆశయ సంఘం అధ్యక్షుడు నత్తి మైసయ్య ఆధ్వర్యంలో బోడుప్పల్లోని అంబేద్కర్ విగ్రహానికి 161వ వారం న్యాయమాల సమర్పించారు. ముఖ్య అతిథులుగా మల్లాపూడి ఎస్వి కిట్టు, దానగల్ల సురేష్ హాజరయ్యారు. మల్లు స్వరాజ్యం మృతికి చింతిస్తున్నామని తెలంగాణ సాయుధ గాయకుడు డప్పు రమేష్ పేర్కొన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని హేళన చేస్తే సహించబోమన్నారు. కార్యక్రమంలో అంబేద్కర్ ఆశయ సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఆదివారం బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్మరించే కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దాంట్లో భాగంగా మరి మల్లాపూర్ నుండి అన్న ఎస్వి కిట్టు గారు మరి వారి బృందం అంతా ఇక్కడికి విచ్చేసి మహానుభావునికి నివాళులర్పించడానికి వచ్చినందుకు వారందరికీ జైబీం తెలియజేస్తున్నా. మరి అదేవిధంగా మొన్న మరి దళిత బహుజనుల కోసం మరి జననాట్య మండలిలో అనేక పాటలు పాడి మరి జనాన్ని మేల్కొల్పిన మహానాయకుడు డప్పు రమేష్ అన్న మృతికి ఇక్కడి నుంచి మేము సంతాపం తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా తెలంగాణ సాయుధ పోరాటంలో నిరంతరం పోరాటం చేసి తెలంగాణ రాష్ట్ర విముక్తి కోసం కృషి చేసిన నాయకురాలు మరి మల్లు స్వరాజ్యం గారికి కూడా ఇక్కడి నుంచి నివాళులర్పిస్తున్నాం. అదేవిధంగా మరి రాబోయే రోజుల్లో కూడా వాళ్ళ స్ఫూర్తి తీసుకొని ఇక్కడున్న బహుజన జాతి కానీ మరి వెనుకబడ్డ కులాలు అన్ని జాతులు మరి వాళ్ళ తీసుకొని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇక్కడి నుంచి తెలియజేస్తూ మరి ఇక్కడ ఇచ్చేసిన మిత్రులు మరి కిట్టు గారు వారి బృందం మన బోడుప్పల్లో అంబేద్కర్ సాయుధ మన మైసన్న గారి ఆధ్వర్యంలో 161 ఈ పూలమాల ఏదైతే మన కార్యక్రమం తీసుకున్నాడో అన్న ఇది టోటల్ మేడ్చల్ నియోజకవర్గంలో ఎవరు తీసుకోలేది అన్న సాధిస్తున్నాడు. అన్న ఆధ్వర్యంలో 161 కాదు. నేను ఇప్పుడే అన్నని అడిగాను, అన్న ఇంక ఎన్ని రోజులు చేస్తామంటే నేను 13 రోజులు ఈ ప్రోగ్రామ్ చేస్తా అన్నాడు. అన్నకు ఒక్కసారి చప్పట్టుతో తెలియజేసుకుంటున్నాను. అది ఇంకో విధంగా ఏంటంటే ఇదే అంబేద్కర్ స్టాచ్యూ ఎదురుగా చెప్తున్నాను. మనకి ఆల్రెడీ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. మనం ఇంకా కూడా బ్యాక్వర్డ్ క్లాసెస్కి న్యాయం జరగట్లేదని నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మనందరం చట్టసభల్లో ఈ రాజ్యాంగము అధికారంగా మనం పోవాలని ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే మనం తీసుకొచ్చాడో ఈ రాజ్యాంగం దానికి అనుకూలంగా మన అందరం అడుగులు పడాలని రాబోయే రోజుల్లో మనందరం ఆయన ఆశయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అంబేద్కర్ ఈ ఆశయాన్ని వాళ్ళ బృందాన్ని మనస్ఫూర్తిగా ఇక విద్యార్థులకు సద్బుద్ధులు నేర్పడం విద్యాలయాల గురుతర బాధ్యత అని వక్తలు పేర్కొన్నారు. జమ్మలమడుగు పద్మావతి ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగించారు. పిల్లలకు క్రమశిక్షణ నేర్పించాలన్నారు. కుర్కురే వంటి చిరుతిళ్లు అనారోగ్యానికి ప్రమాదకరమన్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యా నిగూఢధనమని దానిని ఎవరూ తస్కరించలేరని ఎమ్మెల్సీ సురభి వాణిదేవి పేర్కొన్నారు. ఎల్బీ నగర్లోని అనాథ విద్యార్థి గృహంలో అందాల నటుడు శోభన్ బాబు 14వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శోభన్ బాబు సేవా సమితి తెలంగాణ విభాగం ఫౌండర్ చైర్మన్ పివి శేషందర్రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ సురభి వాణిదేవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అనాథ విద్యార్థి గృహం ఓ దేవాలయం వంటిదని అభివర్ణించారు. అనంతరం అనాథ విద్యార్థి గృహం నిర్వాహకుడు రాజేష్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్న
శోభన్ బాబు సేవా సమితి సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. తర్వాత కార్యక్రమ నిర్వాహకుడు పివి శేషేందర్రావు మాట్లాడుతూ శోభన్ బాబు సేవా సమితి సేవా కార్యక్రమాలను వివరించారు. కార్యక్రమంలో సమితి అధ్యక్షుడు శంకర్రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ యాదగిరి, ఉపాధ్యక్షులు మురళి, జగదీష్, సభ్యులు శ్రీనివాసరావు, రామన్, అశోక్, రాజు వర్మ, రామ్ గోపాల్, విశ్వనాథ్, వెంకటేష్ పాల్గొన్నారు. శోభన్ బాబు గారి అర్నాథ వర్ధంతి సందర్భంగా ఎల్బీనగర్లో గల అనాథ విద్యార్థి రూపంలో ఉన్న విద్యార్థులందరికీ 160 పిల్లలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అంతా కూడా మా శోభన్ బాబు సేవా సమితి తెలంగాణ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో చంద్రబాబు గారు, యాదగిరి గారు, జగదీష్ గారు, అశోక్ వీరందరికీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని వీక్షించినటువంటి అభిమానులు, అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా సురభి వానికి పరిష్కారాలు ఇచ్చేసి పిల్లలందరినీ ఆశీర్వదించి వారికి స్వయంగా అన్నం వడ్డించి పెట్టడం జరిగింది. వారికి కూడా మా శోభన్ బాబు సేవా సమితి తెలంగాణ తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇక బొప్పూడి రైతుల నీటి బావులకు పరిహారం చెల్లించాలని గుంటూరు కలెక్టర్ను నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం కోరారు. ఈ మేరకు చిలకలూరిపేట తహసీల్దార్ సుజాతకు ఓ వినతి పత్రాన్ని అందజేశారు. రహదారుల శాఖ అధికారులు, అధికార పార్టీ చిలకలూరిపేట మండల పరిషత్ అధ్యక్షుడు దేవినేని శంకర్రావు ఆదేశాల మేరకు బావికి అధిక ధర నిర్ణయించారని ఆరోపించారు. బలహీన వర్గాలకు చెందిన బొప్పూడి రైతులు బత్తుల కోటేశ్వరమ్మ, గురువమ్మ, ఎస్కే జానీపాషా, నందిగం యోహాను బావులకు తక్కువ పరిహారం నిర్ణయించారని ఇదెక్కడి న్యాయమంటూ నిలదీశారు. కార్యక్రమంలో చిలకలూరిపేట నవతరం పార్టీ కన్వీనర్ బత్తుల అనిల్, బాధిత రైతులు నందిగం అశోక్, ఎస్కే జానీపాషా, బత్తుల దానయ్య, బత్తుల వెంకట సుబ్బారావు పాల్గొన్నారు. ఈరోజు చిలకలూరిపేట మండల తహసీల్దార్ గారిని కలిసి బొప్పూడి బైపాస్లో ఏదైతే బావులు ఉన్నాయో ఆ బావులకి ధర నిర్ణయించేటువంటి విషయంలో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు అట్లనే ఆర్ఎండ్బి అధికారులు చేసినటువంటి అన్యాయం గురించి తహసీల్దార్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. కలెక్టర్ గారికి వినతి పత్రం తహసీల్దార్ గారి ద్వారా అందించవలసిందిగా తహసీల్దార్ గారిని కోరటం జరిగింది. సుజాత గారు కూడా, తహసీల్దార్ గారు కూడా దీని మీద నివేదిక పంపిస్తామని చెప్పారు. ఎందుకంటే రైతుల భూములకి మట్టి బావులు ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ భూములకి ఎక్కువ ధర నిర్ణయించారు. అట్లా కాకుండా మరి నిరుపేద బలహీన వర్గాలకు సంబంధించినటువంటి రైతులకు బావులకు మాత్రం అతి తక్కువ ధర ఆర్ఎండ్బి అధికారులు నిర్ణయించారు. ఇందులో పెద్ద ఎత్తున వాళ్ళు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి అధికార పార్టీ వాళ్ళకి ఒక రకంగా, బలహీన వర్గాలకు ఒక రకంగా చేశారు. కాబట్టి దాని మీద తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపించాలని కూడా మరి చిలకలూరిపేట తహసీల్దార్ గారిని కలెక్టర్కి నివేదిక పంపించాల్సిందిగా ఈరోజు నవతరం పార్టీ నుంచి మరి అభ్యర్థించాం. అదే మాదిరిగా మరి చిలకలూరిపేట మండల పరిషత్ అధ్యక్షుడు దేవినేని శంకర్రావు గారు మరి ఆయన భూమికి దానికి రావాల్సినటువంటి నష్టపరిహారం కంటే కూడా ఒక 3 ఇంతలు 4 ఇంతలు అదనంగా ఆయన నష్టపరిహారాన్ని ఏ పద్ధతిలో మరి ఏ అవినీతికి పాల్పడకుండా మరి అధికారులు నిర్ణయించారనేటువంటి విషయం మీద కూడా మాకు కొన్ని డౌట్లు ఉన్నాయి. వాటిని కూడా క్లారిఫై చేయమని కూడా అడిగాం. కాబట్టి ఈ రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి రావాల్సినటువంటి సరైనటువంటి నష్టపరిహారాన్ని ఇవ్వమని కూడా నవతరం పార్టీ నుంచి కలిసి ఈరోజు తహసీల్దార్ సుజాత గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది.
కలెక్టరేట్లోని సునాయన ఆడిటోరియంలో కర్నూలు జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం నిర్వహించారు. వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో ఈ సందర్భంగా కలెక్టర్ పి కోటేశ్వరరావు పలు అంశాలపై సమీక్షించారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, వ్యవసాయ సలహా మండలి చైర్మన్ వంగల భరత్ కుమార్ రెడ్డి, మార్కెట్ ఫెడ్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, జాయింట్ కలెక్టర్ రామసుందర్ రెడ్డి పాల్గొన్నారు. పిచ్చుకలను సంరక్షిస్తే మన ఆహార కొరత సమస్య తలెత్తదని జాగృత అభ్యుదయ సంఘం చైర్మన్ భావన శ్రీనివాస్ చెప్పారు. ప్రపంచ పిచ్చుకల దినోత్సవంతో పాటు సంస్థ సభ్యుడు గోపాల్ దాస్ రామకుమార్డి పుట్టినరోజు సందర్భంగా వనస్థలిపురం శ్రీనివాస కాలనీలో నిర్వహించిన గ్రీన్ బర్త్డే కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. కేకులు, ఐస్ క్రీంలను భిన్నంగా పుచ్చకాయల వంటి ప్రాకృతిక ఉత్పత్తులతో వేడుకలు జరుపుకున్నప్పుడే భావితరానికి చక్కని పర్యావరణాన్ని అందించవచ్చన్నారు. జీహెచ్ఎంసీ అధికారి మారుతి దివాకర్ అందిస్తున్న సహకారం ఎన్నటికీ మర్చిపోలేనిదంటూ కొనియాడారు. కార్యక్రమంలో సంఘం సభ్యుడు శ్రీరంగనాథ్, రఘు యాదవ్, యోగా గురువు ఇస్మాయిల్ గురూజీ, కాలనీ అధ్యక్షుడు దయాకర్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. క్లాత్ బ్యాగ్ అలవాటు అయితే ఇక్కడే ఉండండి. మా ఇంట్లో నా పేరు జోగు దయాకర్, శ్రీ శ్రీనివాస కాలనీ ప్రెసిడెంట్ని. ఈరోజు మా కాలనీలో ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా జాగృతి అభ్యుదయ సమితి కమిటీ వారి ఆధ్వర్యంలో పిచ్చుక గూళ్ళ పంపిణీ మరియు మా అవగాహన సదస్సు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మా కాలనీలో ఏర్పాటు చేసుకున్నటువంటి పార్కు స్థలంలో ఉన్న చెట్లను పునరుద్ధరణ కార్యక్రమం చేయించడం జరిగింది. ఇక నాసి రకం మద్యం సరఫరాను తక్షణమే నిలిపివేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. బాపట్ల నియోజకవర్గం పరిధిలోని కర్లెపాలెంలో టీడీపీ ఇన్ఛార్జ్ వేగేశన నరేంద్ర వర్మ పార్టీ నేతలు మహిళలతో కలిసి మద్యాన్ని పారబోశారు. అనంతరం నిరసన ప్రదర్శన నిర్వహించారు. వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి ఎన్నో చోట్ల ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి. ఈ కల్తీ సారాతో మొన్నే జంగారెడ్డిగూడెంలో వారం రోజుల వ్యవధిలో 27 ప్రాణాలు, 27 తాలిబొట్లు తెగిపోయిన పరిస్థితి వచ్చింది. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభలో ఇది సహజ మరణాలని వర్ణించారు. కానీ ఒక నిజ నిర్ధారణ కమిటీ వెళ్ళి అన్నీ చూడటం జరిగింది. 27 ప్రాణాలు కేవలం ఈ కల్తీ సారా వల్లనే పోవటం అనేది తేలింది. కానీ కల్తీ సారా ఒకటే కాదు, ప్రభుత్వ షాపుల్లో అమ్మే రకరకాల బ్రాండ్లు అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు బినామీలు, వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ వాళ్ళ ఫ్యాక్టరీలో తయారు చేసిన బ్రాండ్లు తీసుకొచ్చి 20 రూపాయలు తయారైన బ్రాండ్ 80 రూపాయలకు గవర్నమెంట్కి ఇస్తే గవర్నమెంట్ 80 రూపాయలకి తయారయ్యి అది 160 రూపాయలకి, 170 రూపాయలకి, 180 రూపాయలకి ఇక్కడ అమ్మటం జరుగుతున్నది. పోనీ ఏదన్నా మంచి బ్రాండ్లు అంటే అసలు ఏంటంటే పిచ్చి పిచ్చి బ్రాండ్లు. స్పెషల్ స్టేటస్ అని ఒక బ్రాండ్ వచ్చింది. మన ఆంధ్రప్రదేశ్కి హోదా రాలేదు కానీ ఆ స్పెషల్ స్టేటస్ అంతా ఒక బ్రాండ్ తెచ్చారు. అదే కాకుండా భూమి బీర్లని ఎక్కడెక్కడ తెలవని అన్నీ తీసుకొచ్చేసారు. ఎందుకంటే మ్యాక్డోల్స్, సిఏ గ్రామ్స్ అటువంటి మందు తయారు చేసే మంచి కంపెనీలు ఉన్నాయి. అవన్నీ ఈరోజు మన రాష్ట్రంలో లేకుండా పోయినాయి. ఇక రేట్లు చూస్తుంటే మందుబాబులకి కళ్ళు దిమ్మ తిరిగి వాళ్ళకి అప్పుడే మత్తు వచ్చే పరిస్థితి. ఇక 6,000-7,000 కోట్లు ఉన్న తెలుగుదేశం ప్రభుత్వంలో ఆదాయం ఈరోజు 15,000 నుంచి 16,000 కోట్లకి పెరిగింది. మందు తగ్గించేయాలి, మందు నిషేధం చేయాలని ప్రతి సంవత్సరం 20% చొప్పున తీసేసి అలా 4 ఏళ్లలో 80% ఇప్పటికే తగ్గాలి.
4th సంవత్సరం ఆల్రెడీ ఎంటర్ అయ్యాం. ఫస్ట్ ఇయర్ బిగినింగు, 2వ సంవత్సరం బిగినింగు, 3వ సంవత్సరం బిగినింగు, 3 సంవత్సరాలు నిండాక 4వ సంవత్సరంలోకి అడుగుపెట్టినా కూడా 80% షాపులు తీయాల్సింది అది జరగల. కేవలం 30%, 33% షాపులు మాత్రమే రాష్ట్రంలో తీశారు. వాకిన్ స్టోర్స్ అని విదేశీ మద్యాన్ని కూడా తీసుకొచ్చి ఇంకా ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం చేశారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గెలవటానికి మేనిఫెస్టోలో ఈ మద్యపాన్ని నిషేధం విడతల వారీగా చేస్తానని అది మాట తప్పారు, మడం తిప్పారు. ఆయన ఎప్పుడు అంటారు, ఎప్పుడు నేను మాట తప్పను, మడం తిప్పనని. కానీ ఒక్క విషయం కాదు, అన్ని విషయాల్లోనూ మాట తిప్పడం, మడం తిప్పడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కల్తీ సారా మీద ప్రభుత్వం కళ్ళు తెరవాలని, ఎన్నో ప్రాణాలు గాల్లో కలవకుండా ఉండాలని తెలుగుదేశం ప్రతిపక్ష హోదాలో చేసే ఈ నిరసన కార్యక్రమానికి సహకరించిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక కర్నూలు జిల్లా దేవనకొండలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం వాడివేడిగా జరిగింది. ఎంపీపీ లక్ష్మీదేవి, జడ్పీటీసీ రామకృష్ణ, ఎంపీడీఓ తహసీల్దార్ అధ్యక్షతన నిర్వహించారు. జడ్పీటీసీ రామకృష్ణ మాట్లాడుతూ మండలంలోని ప్రతి ఇంటికి ఉచిత కుళాయిలను ఏర్పాటు చేస్తామన్నారు. దేవనకొండ ఎంపీడీసీ టపాలా శ్రీనివాస నాయుడు అధికారుల తీరును నిరసిస్తూ నేలపై బైఠాయించారు. తేర్నేకల్ సర్పంచ్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ తాగునీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. అధికారులు ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరారు. అందరికీ కూడా సాధారణంగా తెలియజేస్తూ ఈ డిమాండ్ ని అధికారుల ముందు ఉంచడం జరిగిందని కూడా నువ్వు చేసిన సబ్జెక్ట్ మంచిదే, కాకపోతే ఏ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఆ సబ్జెక్ట్ మాట్లాడడం మంచిది అనుకుంటున్నాను. సబ్జెక్ట్ వచ్చినప్పుడు సబ్జెక్ట్ వారుగా నువ్వు నీ ప్రతివాదాన్ని వినిపించాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు సబ్జెక్టు మెడికల్ డిపార్ట్మెంట్ సంబంధం లేకుండా మీరు ఎక్కడ వర్క్ చేస్తారు అడగండి. కాదు వేస్ట్ సంబంధించి మీరు తీసినారు కదా షెడ్, ఒక నిమిషం ఉండండి. షెడ్ తీసినారు కదా, షెడ్ కనీసం అంటే సర్పంచ్ వ్యక్తి చెప్పాలి కదా. అది ఎవరు చేస్తున్నారు? థర్డ్ పార్టీ ఎవరు? మా ముఖ్యం మీరు సంతకం చేయాలా, సెక్రటరీ గారు సంతకం చేయాలా, అప్పుడైతే అమౌంట్ వస్తుంది. మీరు ఎవరు చెప్పడానికి అసలు మీకు మా పంచాయతీ మీకు సహాయం మీకు ఎవరికి ఉంది? 20 మంది సర్పంచులు ఉన్న విషయం మీరు ఇప్పుడు చెప్తున్న మాట. మీరు ఎవరు మీ పంచాయతీ కాబట్టి తిరగాలంటే వాళ్ళు అడుగుతున్నారు కదా, మీరు ఎవరు సాధించారో చెప్పండి. మీరు ఒకటి థర్డ్ పార్టీ అనే మాట మాట్లాడదండి. థర్డ్ పార్టీ కూడా ఎవరు నాకు అవసరం లేదు. గ్రామ పంచాయతీలో సర్పంచ్ సంబంధం కాకుండా ఏరే వర్క్స్ ఏమన్నా ఒక ఎంపీపీ గారు ఏమన్నా 20 లక్షలు వర్క్ ఇవ్వండి, జెడ్పీటీసీ గారు ఇవ్వండి, లేకపోతే మినిస్టర్ తీసుకొచ్చి 50 లక్షలు ఇవ్వండి, అభివృద్ధి చేయడం మాకు అభ్యంతరం. కానీ మాకు పంచాయతీ సంబంధించిన వర్క్ విషయంలో మాత్రం మీరు ఏం పెట్టకూడదు. ఎట్లా పెట్టారు? పెట్టుకోవడం కాదు కాదు ముందు చూసిన తర్వాత ఒకటి కాదు, అవసరమైతే పని చేయండి. కానీ సర్పంచ్ వెళ్ళినప్పుడు మీరు ఎట్లా చేస్తారు? డిసిషన్ కాదు. మీ ఎంపీడీఓ గారితో మాట్లాడితే థర్డ్ పార్టీ చేస్తారే చేయకూడదంటే థర్డ్ పార్టీ ఎవరు అంటే మా చేత కాదన్నప్పుడైతే వాడు ఎవరు వచ్చారా? మా చేత నేను చేస్తానని చెప్తున్నా. ఎవరు చెప్పినట్టు చెప్పండి. మా విషయం మీరు ఎవరికి ఇచ్చినారు అక్కడ చేయడం కాదు. మీ టెక్నికల్ తో మాట్లాడండి. ఇప్పుడు అవి ఎవరు చేసిన అడుగుతున్నా ఎవరు కాదంటే కనీసం అంటే ఇప్పుడు తీర్మానం సర్పంచ్ అవసరం పడుతుంది. నేను లేదలేదు, సర్పంచ్ సంబంధించి ఏదైనా కానీ సర్పంచ్ తీర్మానంతోనే చేస్తాం. ఏదైనా వర్క్ ఇప్పుడు ఇవ్వాలా లేదని చెప్పండి. దానికి సంబంధించి ఎంపీఓ గారు డెసిషన్ తీసుకున్నారు. ఎంపీడీఓ గారు కాదు, మా గ్రామ పంచాయతీ మీద సాధించే హక్కు లేదు. ఒకవేళ అధికారి బ్రహ్మను విజిట్ చేయమని కూడా ఏమో మాకు అభ్యంతరం లేదు. ఇవాడి గారు చెప్పండి, అభ్యంతరమే లేదు. ఎవరో థర్డ్ పార్టీకి ఇచ్చేంత శక్తి మీకు ఎవరికి ఉంది? మీరు చెప్పండి విషయం నాకు లేదని చెప్పండి. మీకు కలెక్టర్ గారి దగ్గర పోతారు. రేపు సర్పంచ్ అనేది ఎందుకు? మీకు గడగా అయిన కూడా గ్రామ పంచాయతీ కూడా సమస్య చేసుకుని నాకు అర్థం కాకుండా నిజంగా ప్రేమ కోర్టుకు వెళ్ళి పంచాయతీ తీర్మానం చేసుకోండి. తీర్మానం చూస్తే పోతాను. అది కాదు, వాడు ఎవరైనా లేదు. గ్రామం సంబంధించి పంచాయతీలు ఏలు పెట్టద్దండి. నాడు నేడు పథకం కింద అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టి విద్యా వసతుల కల్పనకు మన ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని కైకలూరు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. ముదినేపల్లి మండలంలోని వడాలి గ్రామంలో తరగతి గదుల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. నాడు నేడు పథకం కింద పాఠశాలల అభివృద్ధికి నిధులు వస్తాయన్నారు. కార్యక్రమంలో హెచ్ఎం బొబ్బిలి సూర్యనారాయణ, ఎస్ఎస్ఏఈ ప్రేమ్చంద్, పిఆర్ఏఈ శ్రీనివాసరావు, ఎంపీపీ రామశెట్టి సత్యనారాయణ, జడ్పీటీసీ ఈడ వెంకటేశ్వరమ్మ, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ గంటా సంధ్య, సర్పంచ్ మరీదు దుర్గశ్రీ, వైస్ ఎంపీపీ చోపర్ల సునీత, ఏఎంసీ వైస్ చైర్మన్ బొర్రా శేషుబాబు, సర్పంచ్ పాల్గొన్నారు. హై స్కూల్స్
అదనపు తరగతి గదులకు వడాలి గ్రామంలో 3 గదులు శాంక్షన్ అయినాయి. అలాగే కొరసకు 5, నియోజకవర్గ స్థాయిలో 52 అదనపు తరగతి గదులు శాంక్షన్ అవడం జరిగింది. దాదాపు సుమారుగా 6,24,00,000 రూపాయలు శాంక్షన్ అవడం జరిగింది. అలాగే ఈ నాడు నేడులో మళ్ళీ అతి త్వరలోనే స్కూల్స్లో అదనపు తరగతి గదులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా నాడు నేడు కార్యక్రమంలో వెంటనే నిర్మాణం చేసుకుంటూ తరగతి గదులు కూడా ప్రారంభించడానికి అవకాశం ఉంది. ఈ రాష్ట్రంలో ప్రీతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు పేరు మీదుగా మరి మొదటి దశలో కార్యక్రమాలు పూర్తి చేసుకుని రెండవ దశలో ఇప్పుడు ఈ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. అలాగే 3వ దశలో కూడా పూర్తిగా ఈ రాష్ట్రంలో నాడు నేడు పేరు మీదుగా అన్ని స్కూల్స్, హై స్కూల్స్ కూడా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయి నాడు నేడుగా. అలాగే అదనపు తరగతి గదులు అనేది స్కూల్స్కు ఎక్కడ అవసరమైనా, హై స్కూల్స్కి ఎక్కడ అవసరమైనా వెంటనే మరి శాంక్షన్ ఇచ్చి నిర్మాణం కొనసాగుతుంది. ఈరోజు అదే కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటిసారిగా ఈ వడాలి గ్రామంలో 3 అదనపు తరగతి గదులకు శంకుస్థాపన కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం, ఈ కార్యక్రమంలో పాల్గొనే అదృష్టాన్ని కలిగించినటువంటి వడాలి గ్రామ ప్రజలకు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, ముఖ్యంగా ఈ గ్రామ సర్పంచ్ గారికి, ఈ గ్రామ ఎంపీడీసీ గారికి, అలాగే ముదినేపల్లి మండల ఎంపీపీ గారు మన సత్యనారాయణ గారికి, అలాగే జడ్పీడీసీ వెంకటేశ్వరమ్మ గారికి, పెద్దలు నిమ్మగడ్డ బిట్టల్ గారికి, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ గంటా సంజయ్ గారికి, అలాగే ప్రతి ఒక్కరికి కూడా జగనన్న ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. ఇక నగరాన్ని గంజాయి రహితంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర చెప్పారు. నగర శివారు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తెల్లవారుజామున ఒడిశా నుంచి మహారాష్ట్రకు భారీగా తరలిస్తున్న గంజాయి వాహనాన్ని పట్టుకున్నారు. కళాశాలలు, పాఠశాలల్లో యాంటీ డ్రగ్ కమిటీలకు నియమించి గంజాయి సరఫరాకు అడ్డుకట్ట వేస్తున్నామన్నారు. చిత్రకొండ, కోరాపుట్ జిల్లా, ఒడిశా రాష్ట్రం నుంచి అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ఈ ముఠాని ఈరోజు రాజేంద్రనగర్ పోలీస్ మరి ఎస్ఓటి శంషాబాద్ కలిసి పట్టుకోవడం జరిగింది. ప్రధానంగా మనం చూస్తే కోరాపుట్ నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకి ఈ ముఠా తరలించడం జరుగుతుంది గంజాయిని. మరి ఈరోజు ఒక 3 మనము అరెస్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా చూస్తే ఈ 3 మహారాష్ట్ర అమరావతికి చెందినవారు. వీళ్ళు లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఈ గంజాయిని సప్లై చేస్తూ అక్కడ లోకల్గా బాంబే మరి మనకి అమరావతిలోని ఈ గంజాయి పెడ్లింగ్ చేస్తూ ఉన్నారు. ఇందులో మనము అరెస్ట్ చేసిన వాళ్ళు సలీం, రెహాన్ అండ్ వాసిం. సో ఈ ముగ్గురులో 2 అంటే మనకి రెహాన్ అండ్ వాసిం ఈ బండి ఏదైతే డీసీఎంని ఈ స్విఫ్ట్ డిజైర్ ద్వారా ఎస్కార్ట్ చేస్తూ మనకి అమరావతికి పోతున్న క్రమంలో హైదరాబాద్ అంటే సైబరాబాద్లోని మనము వీళ్ళని ఇంటర్సెప్ట్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇందులో ఒక డీసీఎం అండ్ ఒక కార్ మనము సీజ్ చేసినాము. టోటల్ సీజర్ ఏదైతే ఉన్నదో ఇది ఒక 560 వరకు మనకి కేజీస్ గంజాయి మనకి ఈరోజు లభ్యమైంది. ఇది 280 ప్యాకెట్స్లోని 2 kgs వర్త్ ఆఫ్ ఈ గంజాయి మనకు వీళ్ళు ఈ పొటాటోస్ అంటే ఆలుగడ్డలు ఏదైతే ఉన్నాయో దాన్ని కింద పెట్టి స్మగుల్ చేస్తున్న క్రమంలో మన ఆఫీసర్స్ చాలా చక్కగా పనిచేసి
పక్కా సమాచారంతో ఈరోజు ఈ పెద్ద మొత్తాన ఈ గంజాయి మనము స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇందులో ప్రధానంగా మనకి శంషాబాద్ ఎస్ఓటి వాళ్ళ ఇన్స్పెక్టర్ వెంకటరెడ్డి అండ్ హిస్ టీమ్ అండ్ మనకి డీసీపీ శంషాబాద్ అండ్ ఏసీపీ రాజన్ నగర్ వాళ్ళు సంయుక్తంగా చాలా కష్టపడి మనకి ఈ మంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా మనం చూస్తే మనకి ఒక సైడ్ మనము సప్లైని మనము అరికెడుతూ ఉన్నాము. అంటే ఈ ఎన్ఫోర్స్మెంట్ చేసి పక్కా సమాచారంతో ఈ సప్లై సైడ్ మనము అరికెడుతూ ఉన్నాము. అదర్ సైడ్ ఏదైతే తమ సంస్థ వాయిదా పద్ధతిలో ఫ్లాట్ల కొనుగోలు అవకాశం కల్పించిందని శ్రీ తిరుమల హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ బీడీఎం మధుబాబు చెప్పారు. నాంపల్లి ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన స్టాల్లో మీడియాతో మాట్లాడారు. ఇతర సంస్థల కంటే భిన్నంగా తమ కంపెనీ వద్ద వాయిదా పద్ధతిలో ఫ్లాట్లను కొనుగోలు చేయొచ్చని చెప్పారు. ఈ అవకాశాన్ని మధ్యతరగతి దిగువ మధ్యతరగతి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఒకప్పుడు ఎకరాల చొప్పున భూముల క్రయ విక్రయాలు జరిగాయన్నారు. ఇప్పుడు అది గుంటల్లోకి వచ్చిందన్నారు. భవిష్యత్తులో భూములను కొనలేని పరిస్థితి తలెత్తుతుందన్నారు. అందువల్ల ఇప్పుడే భూములను కొనుగోలు చేయడం ఉత్తమమని ఆయన సూచించారు. నమస్తే, వి3 లక్ష్యం సమాజహితం. మనం ఇప్పుడు నాంపల్లి నుమాయిష్లో ఉన్నాం. శ్రీ తిరుమల హౌసింగ్ లిమిటెడ్ వాళ్ళు ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేశారు. వాళ్ళ వెంచర్ల గురించి, అక్కడ అందుబాటులో ఉన్న ధరల గురించి, ఈ వెంచర్లు తీసుకుంటే ప్రయోజనాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. చెప్పండి సార్. మన కంపెనీ పేరు వచ్చేసి శ్రీ తిరుమల హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్. కంపెనీ స్టార్ట్ అయ్యి 42 ఇయర్స్ అనమాట. ఇది నోముల అశోక్ కుమార్ గారు 1981లో ఈ కంపెనీని స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి మధ్యతరగతి వాళ్ళకి అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో, అంటే సులభ వాయిదా పద్ధతిలో ప్లాట్స్ అనేది సేల్ చేయడం జరుగుతుంది. ఈ రోజున సిటీ సరౌండింగ్ వరంగల్ హైవేలో కానీ, విజయవాడ హైవేలో కానీ, వరంగల్ హైవేలో కానీ, ఈ 3 హైవేలలో గత 40 సంవత్సరాలుగా ఎన్నో వెంచర్లు చేసి లక్షల కస్టమర్లు సాటిస్ఫాక్షన్ చేసినటువంటి ఒక సంస్థ. అలాగే ప్రతి ఒక్క కస్టమర్కి ఒక సొంతింటి కళ నెరవేరే విధంగా అందరికీ సులభ వాయిదాలలో ఉండాలి, ఇల్లు స్థలాలు అందించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో మా సార్ ఈ కార్యక్రమంలో అంటే ఇవి కంపెనీ స్టార్ట్ చేశారు. అలాగే ప్రతి సంవత్సరం మినిమం 2-3 వెంచర్లు అనేది కంప్లీట్ చేస్తున్నాము. ప్రత్యేకంగా నా పేరు వచ్చేసి మధుబాబు. నేను ఈ కంపెనీకి బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ని. ప్రస్తుతం ఈ నాంపల్లి ఎగ్జిబిషన్లో మేము గత 12 సంవత్సరాలుగా పెడుతున్నాం. ప్రతి సంవత్సరం కూడా అనేక మంది కస్టమర్లు మా ఉన్నటువంటి స్టాల్ని విజిట్ చేస్తున్నారు. అలాగే నెంబర్ ఆఫ్ కస్టమర్స్ ప్లాట్స్ కొనడం, బయింగ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం వచ్చేసి ప్రస్తుతం మావి వరంగల్ హైవే, విజయవాడ హైవే అండ్ సాగర్ హైవేలో వెంచర్లు రన్ అవుతున్నాయి. సాగర్ హైవేలో వచ్చేసి మాల్ దగ్గర హైవేకి నియర్లో విలేజ్ కానుకొని 40 నెలల సులభ వాయిదాలలో DTCP రేరా అప్రూవల్ తోటి ఇస్తున్నాము. ముఖ్యంగా చెప్పాలంటే మధ్య తరగతి వాళ్ళకి ఇన్స్టాల్మెంట్ బేసిస్ అనేది చాలా ఉపయోగకరం. ఎందుకంటే మనం ఇంట్రెస్ట్ లాస్ కాము. చిన్నగా నెలకి 20,000, 30,000 అట్లా కట్టుకుంటూ పోతూ ఒక ఇంటి స్థలం అనేది మనకి లేదా మన పిల్లలకి మనం ఒక కళ నెరవేర్చిన వాళ్ళు అవుతున్నాము. ముఖ్యంగా ఒకప్పుడు మన తాతల దగ్గర ఎకరాల్లో కొనేవాడు. మన తండ్రుల దగ్గరికి వచ్చేటప్పటికి హాఫ్ ఎకర్లు అయినాయి. మన దగ్గరికి వచ్చేటప్పటికి మినిమం 100-200 గజాలు కొనే పరిస్థితి అయిపోయింది. దీని రీజన్ ఏంటంటే సిటీ ఈ రోజు డెవలప్మెంట్ అవుతుంది. దానికి తగ్గట్టుగా ఉన్నటువంటి అనేక రకమైనటువంటి సదుపాయాలు కానీ, వస్తున్నటువంటి కంపెనీస్ విధంగా ఎక్కువ ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువ హైదరాబాద్ సరౌండింగ్ ఉంది కాబట్టి, అలాగే ఎవరైతే ఇక్కడ నుండి ఎంప్లాయ్మెంట్ కోసం వస్తున్నారో వాళ్ళందరికీ కంపల్సరీ ఉండటానికి ఇల్లు కావాలి కాబట్టి ఈరోజు మనం చిన్నదైనా సరే తీసుకుందామనే ఉద్దేశంతో తీసుకుంటున్నారు. మేము దానికి వారికి అన్ని విధాల సహకారంగా మేము ఈ సులభ వాయిదాలలో ఇంటి స్థలాలను అందిస్తున్నాము. ప్రస్తుతం మా అన్ని వెంచర్స్ కూడా DTCP రేరా అప్రూవల్స్ తోటి 40 నెలల సులభ వాయిదాలతో ఇస్తున్నాము. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. బోడుప్పల్లో అంబేద్కర్ విగ్రహానికి జ్ఞానమాల, మల్లు స్వరాజ్యం ఆత్మకు శాంతి చేకూరాలన్న వక్తలు. విద్యా నిగూఢధనమన్న ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, అనాథ విద్యార్థి గృహంలో ఘనంగా శోభన్ బాబు 20వ వర్ధంతి. బొప్పూడి రైతులకు న్యాయం చేయాలన్న నవతరం పార్టీ, గుంటూరు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం. నాసిరకం మద్యం సరఫరాపై టీడీపీ ఆగ్రహం, కర్లపాలెంలో మహిళలతో కలిసి మద్యం పారబోత. ఇవి ఇప్పుడున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.